ఏడవకురా బాబు, ఏడవకు. ఎవరి కోసం రా నీ ఏడుపు? మీ అమ్మ కోసమా? మీ అమ్మకు నువ్వు లేవు, నీకు మీ అమ్మ లేదు బాబు. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. ఏ జన్మదో ఈ బంధము, ఏ జన్మదో ఈ బంధము. కన్నా కన్నీరెందుకురా, కన్నా కన్నీరెందుకురా, అమ్మా నాన్న నేనేరా. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీ తల్లి మైకం బంధాలు విడిచింది, నీ తండ్రి మైకం బాధల్ని మరిచింది. తీపి చేదు అక్షరాలు దిద్ది చూసుకో, వేదమల్లె జీవితాన్ని వల్లె వేసుకో. ఈ పాఠమే నీ బాటగా సాహసంతో సాగిపోరా, నీకు తల్లి తోడు నీడనే. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నవ్వరా బాబు నా ఇంటి దీపంలా, ప్రమిదేలేని ఆ సూర్య దీపంలా. నిన్ను కన్న ఆడదేమో అమ్మాయినది, నిన్ను వీడి ఆమె మట్టి బొమ్మాయినది. ఆ పాపమే నా పుణ్యమై నిన్ను పెంచుకోనా, పెద్ద చేసుకోనా, ప్రాణమైన ధార పోసుకోనా. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. ఏ జన్మదో ఈ బంధము, ఏ జన్మదో ఈ బంధము. కన్నా కన్నీరెందుకురా, కన్నా కన్నీరెందుకురా, అమ్మా నాన్న నేనేరా. వెన్నెలైనా చీకటైనా చేరువైనా
దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. ఏమండి, రేఖ పరిస్థితి చూస్తుంటే కన్న తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నానండి. ఆ బొమ్మని తన బిడ్డగా భావిస్తోంది. నన్ను చూడగానే ఆ బొమ్మని నేనేం చేస్తానో అన్నట్టు నాకు కనిపించకుండా దాచేస్తోందండి. మనమేదో తనకు అన్యాయం చేసినట్టు, తన బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పినట్టు భ్రమపడుతోందండి. మాలిని, ఈ లోకంలో ఎవరినైనా ఏ విధంగానైనా మోసం చేయవచ్చునేమో కానీ తన బిడ్డ బ్రతికుండగానే చనిపోయిందని చెప్పి ఒక కన్న తల్లిని మోసం చేయలేము. ఏమిటండి మీరనేది? రేఖ బిడ్డ బ్రతికున్నాడా? మరి మరి మీరు ఆ రోజు అబద్ధం చెప్పాను. నా కన్న కూతురు భవిష్యత్తు బాగుండాలని, పీడకల లాంటి తన గత జీవితాన్ని మరిచిపోయి మళ్లీ పెళ్లి చేసుకుని నా కళ్ల ముందు కళకళలాడుతూ ఉండాలని తనకి, నీకు, ప్రపంచానికి అబద్ధం చెప్పాను. నిజానికి రేఖ బిడ్డ చనిపోలేదు. నేనే ఒక అనాథాశ్రమంలో వదిలిపెట్టాను. ఎంత పని చేశారండి, ఎంత పని చేశారు. ఇప్పుడు ఆ బిడ్డ కోసమే మన బిడ్డ మతిలేనిదల్లా అయిపోయింది. పదండి, వెంటనే అనాథాశ్రమానికి వెళ్లి ఆ బిడ్డను తీసుకొద్దాం. కన్న బిడ్డ కళ్ళ ముందు కనిపిస్తే మన రేఖ మళ్ళీ మామూలు మనిషి అవ్వచ్చండి, మామూలు మనిషి అవ్వచ్చు. పదండి. లేదు మాలిని, ఆశతోనే నేను మళ్లీ అనాథాశ్రమానికి వెళ్ళాను. కానీ అక్కడ బిడ్డ లేదు. ఏమైపోయిందో ఏమో ఎవ్వరికీ తెలియదు. చిన్న, ఇంకా నిద్రపోలా? నా బంగారు కొండకి డాడీ మీద కోపం వచ్చినట్టుంది. డాడీ, ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయినట్టుందిరా బాబు. ఇప్పుడు ఇంటికి ఎన్ని గంటలకు వస్తానన్నావు? 8 గంటలకే వస్తానన్నాను రా. 2 గంటలు ఆలస్యం అయిపోయింది. ఇంకెప్పుడు ఇలా ఆలస్యంగా రానుగా. మా అన్నించరా బాబు, తప్పు అయిపోయింది. నువ్వేళ కూడా తాగి వచ్చా కదా? అవునురా. ఎందుకు ఇలా రోజు తాగుతుంటావు? ఒంటికి మంచిది కాదని చెప్పానా? అయినా తాగొస్తావు. ఇక అమ్మ గుర్తుకొచ్చి బాధేస్తుందా? లేదు బాబు. అమ్మ ఎక్కడుందో నాకు అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి ప్రతిమాని తీసుకొస్తాను. బాబు, పొద్దుపోయింది. పద బాబు, నిద్రపోదు గాని. డాడీ, డాడీ, బెడ్ కాఫీ రెడీ. గ్యారేజ్ వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. లే డాడీ. నువ్వు ఇలా చెప్తే లేవు. ఉండు.
లేపే పద్ధతి ఇదేనా? ముద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. ఏమిటిది? ఇలా ఒకరొకరికి నిద్ర లేపేమిటి అసలు? అది ముద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. ఐఎమ్ సారీ వరప్రసాదరావు గారు. డాక్టర్గా నేను చేయాల్సిందంతా చేశాను, కానీ మీ రేఖను తిరిగి మామూలు మనిషిగా చేయలేకపోతున్నాను. నో డాక్టర్, ఎన్నో డిగ్రీలు ఎంతో అనుభవం ఉన్న మీరే అలా అంటే మేమేమైపోవాలి? డాక్టర్, రేఖ మాకొక్కగానొక్క కూతురు. మీరు ఎలాగైనా మా అమ్మాయిని మామూలు మనిషిని చెయ్యాలి. అవును డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే, అవసరమైతే విదేశాలకు తీసుకువెళ్ళైనా సరే మా అమ్మాయి కోరుకునేలా చేయాలి. వరప్రసాదరావు గారు, వైద్య శాస్త్రం గుండెలు మార్చి గుండెలు పెట్టగలదు, కానీ ఒక తల్లి మనసులో బిడ్డ కోసం పొంగే ప్రేమని మమకారాన్ని ఆపగలిగే శక్తి వైద్య శాస్త్రానికి లేదు. తన బిడ్డ చచ్చిపోయాడనే విషయం మీ అమ్మాయి మనసు ఒప్పుకోవడం లేదు. అలా ఒప్పించగలిగే శక్తి ఒక డాక్టర్గా నాకు లేదు. ఐఎమ్ సారీ. ఆమె జాగ్రత్తగా చూసుకోండి. ఇది నీ బాబు కాదమ్మా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నా బాబుని తీసుకెళ్లి చంపాలని చూస్తున్నారు. నా బాబు నాకు ఇచ్చేయండి. లేదమ్మా, నీ బాబు చచ్చిపోయాడమ్మా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నా బాబు చచ్చిపోలేదు. నా బాబు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నారు. లేదమ్మా, నిజంగానే నీ బాబు చచ్చిపోయాడమ్మా. ఇది వచ్చి బొమ్మ, చూడు బొమ్మ. లేదమ్మా, నా మాట విని వదలమ్మా, వదలు. ఇది నీ దగ్గర ఉన్నంతగానో నీకు మధ్యస్థితంగానూ ఉండదు, మాకు మనశ్శాంతిగానూ ఉండదు. వదలమ్మా, వదలు, వదలు. ఊరుకో బాబు, ఊరుకో, ఊరుకో. ఏమిటమ్మా, ఏమైందమ్మా? ఈ ఫోటో చూడడంతో రేఖలో మొదటిసారిగా ఒక కొత్త మార్పు వచ్చింది. ఎంతో కాలంగా గుండెలో దాచుకున్న బాధ బయటికి పొంగినట్లు ఏడ్చిందంటే అది చెప్పుకోదగ్గ విషయమే. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఊటీలో తీసినవి. ఆహా. వరప్రసాదరావు గారు, ఈ ఫోటోలో ఉన్న చెట్టుని, ఆ పరిసరాల్ని రేఖ ఒక్కసారి చూసిందంటే తప్పకుండా ఆమె తిరిగి మామూలు స్థితికి రావచ్చేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఆమెను ఒక్కసారి అక్కడ తీసుకెళ్ళండి. అలాగేనండి. లేదమ్మా, దెబ్బేం తగలేదు. చూడు, నువ్వు తినకపోతే మళ్ళీ నీకు ఆకలి వేస్తుంది, ఏడుస్తావు. నా మాట విను బాబు, ఒక్కటే నా మాట విను. బొమ్మని బిస్కెట్ తినమంటే ఎలా తింటుంది? ఇది బొమ్మ కాదు,